తెలంగాణ నేతలపై జనసేన అరుణ దారుణ కమెంట్స్. కోనసీమ కొబ్బరికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని పెంచాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీహరి తదితరులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని హెచ్చరించారు. ఈ వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించకపోయినా పార్టీ అధికార ప్రతినిధి జనసేన అరుణ మాత్రం తెలంగాణ నేతలపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన అరుణ దిష్టి వ్యాఖ్యల వివాదంపై తెలంగాణ నేతల తీరును తప్పుబట్టారు. దిష్టి అనే పదం అంత పెద్ద వివాదాస్పదమైన పదమని తమకు తెలియదని ఆమె అన్నారు. దిష్టి అంటే మామూలుగా అంత పెద్దవాడని తెలియదు. చిన్నపిల్లలకు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులకు దిష్టి తీయడం కామన్. దీన్ని కూడా వివాదం చేసి మీడియా ముందు సవాళ్లు చేసి బెదిరిస్తారని తెలియక ఇన్నాళ్లు వాడామా అని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగానే ఆమె తెలంగాణ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పనికిమాలిన వాళ్లంతా మోపయ్యారు తెలుగు రాష్ట్రాల్లో అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణ నేతలు, మంత్రులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో జనసేన అధికార ప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ఘర్షణ వాతావరణాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మాటల యుద్ధంతో వేడెక్కిన రాజకీయ వాతావరణంలో జనసేన అరుణ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. ఇప్పటి వరకు తెలియదండి బాబు. నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించేటప్పుడు రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి తుప్పు తుప్పు అంటాము. పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దిష్టిని తీసేసి వాళ్ళ ముందే ఇసిరేస్తాంటాము. ఆ దిష్టి తీసిన అన్ని కూడా అంత పెద్ద వాడని తెలియదు. ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా. ఇప్పుడు ఆ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటే ఇరిగింటోళ్ళు, పొరుగింటోళ్ళు, అదే పక్క పొంటి ఇరుగు పొంటోళ్ళంతా చిట్టి మీద పడిపోదురేమో, మా దిష్టి అంటావా అని ఊరోళ్ళంతా వచ్చి పడిపోదురేమో, నీ బిడ్డని ఇంట్లోంచి బయటికి రానియం, 2 అడుగులు కూడా వేయనియం, మా వీధులు ఎలా నడుస్తాడు, మా ఇంటి ముందర నడుస్తాడని చెప్పేసి అందరూ వచ్చేస్తారేమో. బాబోయ్, నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి, మా తాతల నుంచి, మా నాయనమ్మల నుంచి ఆ దిష్టి అనే పదం అంత పెద్ద వర్డని, దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియాల ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్లు చేసేటువంటి అంత పెద్ద వర్డ్ అని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో. అమ్మలక్కలం అందరం కూడా పనికి మాలిన వాళ్ళంతా మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి